నెల్లూరు నగరం గోమతి నగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిరుపేదలకు తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ శరణి పొంగూరు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 86 మంది నిరుపేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. పేదలకు అండగా నిలుస్తున్న మంత్రి కుటుంబానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం శరణి మీడియాతో మాట్లాడుతూ నాన్న నారాయణ గారు నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగారని గుర్తు చేశారు. పేదల కష్టాలను స్వయంగా అనుభవించారన్నారు. ఎన్నికల ప్రచారంలో వీధి వ్యాపారుల ఇబ్బందులను గమనించారని, తోపుడు బండ్లకు అద్దె కట్టలేక వారు పడుతున్న కష్టాన్ని చూశారని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ఉచితంగా తోపుడు బండ్లు ఇస్తానని మాట ఇచ్చారని అన్నారు. ఆ మాట ప్రకారమే తోపుడు బండ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. నమ్మిన ప్రతి ఒక్కరికి మా కుటుంబం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకేనా ఓకే నమస్కారం అండి. మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగారు. మా నాన్నగారికి నిరుపేద కష్టాలు తెలుసండి. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు టీడీపీ ప్రజలు అవ్వచ్చు, లేకపోతే ఎన్టీఎం అవ్వచ్చు, టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, నెల్లూరు ప్రజలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ మా నాన్నగారిని, మా కుటుంబంని ఒక ఫ్యామిలీ కుటుంబంలో ఒక మనిషిలాగా చూశారండి. చాలా చాలా దగ్గర తీసుకున్నారు. మా నాన్నగారు అప్పుడే చెప్పారు, ఎలక్షన్స్లో కానీ నేను గెలిస్తే, టీడీపీ పార్టీ వస్తే తప్పకుండా నెల్లూరు ప్రజలకి నేను ఎంతో కొంత చేస్తాను అని చెప్పి టీడీపీ ఫండ్ కాకుండా ప్రతి ఒక్క సంవత్సరం మమ్మల్ని 10 కోట్లు ఇవ్వమన్నారండి. ఆ 10 కోట్లతో నెల్లూరు ప్రజలకి వెల్ఫేర్ కోసం అది యూజ్ చేస్తా అని చెప్పారండి. సో 5 సంవత్సరాల్లో అది 50 crores అవుతుంది. తప్పకుండా సమస్యలు తెలుసుకున్నారు అండ్ ఇప్పుడు కూడా తెలుసుకుంటున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు కూడా. అండ్ మమ్మల్ని సొంతంగా స్వయంగా పంపిస్తున్నారు. ఈరోజు ఇక్కడ మనందరం తోపుడు బండ్లు డిస్ట్రిబ్యూషన్కి కలిసామండి. ఇప్పటిదాకా 780 తోపుడు బండ్లు ఇచ్చాము. ఈరోజు 86 తోపుడు బండ్లు నెల్లూరు ప్రజలకు ఇస్తున్నాం. నెల్లూరు ప్రజలు మాకు అండగా ఉన్నారు అండ్ మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పటికీ ఒకప్పుడికి నెల్లూరు సిటీ తీసుకునేటట్టయితే ఎంతో అభివృద్ధి అయింది. మీరు విద్యారంగంలో తీసుకునేటట్టయితే విఆర్ స్కూల్ ఎలా అయితే చేశామో అదేవిధంగా నెల్లూరులో 15 స్కూల్స్ ఉన్నాయండి. నిరుపేదలు ఉండకూడదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువు అన్నది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి అన్న గొప్ప సంకల్పం తీసుకొని ఆ 15 స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలి. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా అయితే ఫుట్బాల్ కోర్ట్, ఒక వాలీబాల్ కోర్ట్, ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంటుందో ఆ 15 స్కూల్స్ నన్నే దగ్గరుండి చేయమన్నారండి. అండ్ మూలాపేట హై స్కూల్ కూడా June 6th ఓపెన్ అవుతుంది. అక్కడ 800 స్టూడెంట్స్ వరకు అకామిడేషన్ ఉందండి. చాలా సంతోషంగా ఉంది నేను ఈ ప్రాజెక్ట్లో భాగమైనందుకు. అదేవిధంగా మీరు నెల్లూరులో ప్రతి ఒక్క సమస్య తీసుకుంటే పరిష్కారం వస్తుంది, సొల్యూషన్ వస్తుంది. అండ్ తప్పకుండా మీరు మా నాన్నగారిని ట్రస్ట్ చేశారు. నారాయణ హాస్పిటల్స్ నుంచి ఫ్రీ డెంటల్ చెకప్, ఐ చెకప్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఇప్పటికీ 700 పేషెంట్స్ని చూశారు, ట్రీట్ చేశారు 2 అంబులెన్సెస్లో. ఎవరికైతే మేజర్ ఐ ప్రాబ్లం ఉందో లేకపోతే డెంటల్ ప్రాబ్లం ఉందో నారాయణ హాస్పిటల్స్లో ఉచిత చెకప్ కూడా చేపిస్తున్నారు. ఎవరికైతే కంటి చూపు సరిగ్గా లేదో ఐ స్పెక్టికల్స్ కూడా ఇస్తున్నారు. మీరు మా నాన్నగారిని ట్రస్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ మేము మా నాన్నగారు మీకు అండగా ఉంటాం. నమస్తే. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.